మన కథ మొత్తం మారాలంటే, కథ అంటే ఏంటి, మన జీవితం మొత్తం మారాలంటే మన కథను మార్చేవాడి చేతిని మనం పట్టుకోవాలి. అర్థమైందండి? తండ్రితో ఉంటేనే కదా ఇప్పుడు ప్రతిదీ దొరుకుతుంది, అవునే కదా? తల్లిదండ్రులతో పిల్లలు ఉంటేనే పిల్లలకి సక్రమంగా కావలసిన సమయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులతో లేకపోతే కనుక వారికి కావాల్సినవి వారికి వస్తాయా? కష్టపడగలరా? వాళ్ళు సంపాదించగలరా? పోనీ ఏ విధంగా బ్రతకాల ఆలోచన కలిగిన వారా, అనుభవం కలిగిన వారా, వయసు కలిగిన వారా పిల్లలు ఉంటే? కానే కాదు. తల్లిదండ్రులతో పిల్లలు ఉంటే కనుక తల్లిదండ్రులు వారి యొక్క పాలన లాలన చూసుకునేవారే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడైన బెర్క్మాన్స్ గారు మాట రాశాను, తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు అక్కడేగా. ఎక్కడంట? తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు అన్ని అక్కడే. తండ్రి ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. తండ్రి ఇల్లు అంటే దేవుని పాదాల చెంత. తండ్రి ఇల్లు అంటే దేవుని హస్తం. హల్లెలూయా.